భారీ స్కామ్ బయటపడింది. ఆర్బీఎల్ బ్యాంక్ లో దాదాపు 137 కోట్లు కొల్లగొట్టినట్లు కరీంనగర్ ఎస్పీ గౌసాలం తెలిపారు. ఆపరేషన్ క్రాక్ డౌన్ పేరుతో చేపట్టిన స్పెషల్ ఆపరేషన్ లో 13 మందిని నిందితులను అరెస్టు చేశామన్నారు. మొత్తం 8 కేసుల్లో 24 మంది నిందితుల ప్రమేయం ఉన్నట్లుగా గుర్తించారు పోలీసులు. మ్యూల్ ఖాతా ద్వారా నిందితుల ఖాతాలు ఓపెన్ చేసి సైబర్ మోసాలకు పాల్పడినట్లు ఎస్పీ వెల్లడించారు. ఆర్బీఎల్ బ్యాంక్ మేనేజర్ భువనగిరి కళ్యాణ్, క్యాషియల్ అయేషా బేగం కీలక పాత్ర పోషించినట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితులు ధర్మారం మండలానికి చెందిన విభూద రామ్ కుమార్, జగిత్యాలకు చెందిన నాతర్ల శ్రీనివాస్, కర్ర రాజు, కల్లెడ మహేందర్, కొండ్ర నరహరి, అనుమాండ్ల రంజిత్, అలిగేట్ మల్లేశం, బోగా రాకేష్ ఉన్నారని, మరోవైపు మిగిలిన వారి కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్లుగా ఎస్పీ వెల్లడించారు. in which bank accounts of Ratnakar Bank Limited. ఈ బ్యాంక్ యొక్క బ్రాంచ్ ఉంది కిసాన్ నగర్ లో. ఆ బ్రాంచ్ లో ఉన్న 10 కరెంట్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్స్ దీంట్లో జరిగిన సైబర్ ఫ్రాడ్స్ రిలేటెడ్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. టోటల్ 8 కేసెస్ లో ఈ రోజు మేము టోటల్ 13 మందికి అరెస్ట్ చేస్తున్నాము. ఈ కేసెస్ లో టోటల్ 24 మందికి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంకా పెండింగ్ అరెస్ట్ కోసం మన టీమ్ ఈజ్ వర్కింగ్. సో యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్, ముఖ్యంగా ఇది సైబర్ క్రైమ్, ఆర్గనైజ్ సైబర్ క్రైమ్ నెట్వర్క్ లో న్యూల్ అకౌంట్స్ కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటాయి. ఒక సైబర్ అఫెన్స్ జరిగిన తర్వాత అఫెన్స్ చేసిన అది క్రైమ్ నుంచి వచ్చిన డబ్బుకి వీళ్ళు ఈ అకౌంట్స్ యూజ్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తారు. మల్టిపల్ లేయర్స్ చేస్తారు. మోర్ దెన్ 7, 8, 10 లేయర్స్ ఉండవచ్చు దీంట్లో. మొత్తం ఇది ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆన్ దీస్ అకౌంట్ నంబర్స్ వీళ్ళు ఇది క్రిప్టో కరెన్సీకి లేకపోతే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ చేసి కంటిన్యూ